సమంత మీద అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది ఏంటంటే, సమంతకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, నాగ చైతన్య అందుకని వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు వచ్చినాయి, అమ్మాయి ఖండానికి ఒప్పుకోలేదు, తనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు. వాస్తవంగా వాళ్ళ కుటుంబం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అప్పట్లో నాగార్జున అభిమానులు సమంతాని దారుణంగా ట్రోల్ చేసింది అలాగా, అంటే నాగ చైతన్య అభిమానులు అనాలా లేకపోతే అక్కినేని కుటుంబ అభిమానులైనా. ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు. ఆమెకి సంబంధించి ఏదో వెబ్ సిరీస్లో చేసిన దాని గురించి అశ్లీలతంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అట్లాగే ఆమెకి పిల్లలు ఎందుకు కనలేదు లాంటిది, అందుకనినే మీకు చెడిపోయింది విడిపోయింది లాంటిది. నిజంగా అప్పుడు కనుక ప్రెగ్నెన్సీ అయ్యుంటే ఆమె ఆపుకునేదా? ఇప్పుడు తాజాగా సమంత సినిమాలకి మొన్నప్పట్లో అనారోగ్యం పాలయ్యేది, విడాకుల తర్వాత అనారోగ్యం పాలయ్యి ఆగిపోయినటువంటి అమ్మాయి సినిమాలు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేసిన అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఈ తాజా సినిమాతో సూపర్ సక్సెస్ అయింది. బంగారం సినిమాతో సొంతగా ఇండివిజువల్గా ఒక ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ ఇస్తున్నాను, త్వరలో బిడ్డతో మీ ముందుకు వస్తానని చెప్తోంది. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. కంగ్రాట్స్ అండి, మీరు అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడు థ్యాంక్స్ అన్నారు కదా, అదే నాకు అర్థం కదా, ఇప్పుడు కొత్తగా అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. ఫస్ట్ బేబీతో వస్తాను అనేటప్పటికీ ఏదో అనుకున్నారు అందరూ. ఆ తర్వాత ఇట్లా మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నాను కానీ అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సమంత బిడ్డకి జన్మనివ్వబోతోంది.